అసలు చికెన్ 65 తోని ఇడ్లీ తింటారా అని చెప్పి మీ డౌట్ రావచ్చు. అదే ఈరోజు ఎక్స్పెరిమెంట్. మనం చికెన్ 65 తోటి ఇడ్లీని తినగలుగుతామా లేదా అనేది. ఇడ్లీలు వేయండి మన లాస్ట్ ఫైనల్ స్టేజ్ అమ్మా. బయట తెల్ల ఇడ్లీలు గైస్. గుడ్డు వల కొట్టడం కూడా రాదు మావాడికి. చూడండి ఇక పల్లె 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 పల్లెదు కానీ ఎట్లా వల కొట్టడం చూసారు కదా గైస్. ఇప్పుడైతే మనకి గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు మనం తీసిలేస్తాడు. ఇప్పుడే మన ఎక్స్పెరిమెంట్ అసలైన ఘట్టం ఫైనల్ ఘట్టానికి వచ్చింది. మరి ఏం కాదు ఆగండి మీరు. ఇటు పిట్ట పెట్టినట్టు చూస్తాండి ఎప్పుడెప్పుడు తిస్తారా ఎప్పుడెప్పుడు తిందామని. ఇంకా బాగుంది. నువ్వు ఫస్ట్ ఇడ్లీ తిని చూడు. ఇడ్లీతో తినాలి. ఇడ్లీతో తిను మాకొద్దా. Hey guys, welcome back to our channel Mana Crazy Experiments. ఈ రోజు వరకు అందరూ ఎక్స్పెరిమెంట్ లో గ్యాస్ అని పెట్రోల్ అని అవి ఇవి అని చెప్పి అన్ని చేసినాం. ఈ రోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి చికెన్ 65 విత్ ఇడ్లీ. అలా ఏముండదు అలా ఏం లేదా అంటే ఇంకా రెడీగా లేక ఇడ్లీ రెడీగా ఉంది. చికెన్ రెడీగా ఉంది. ఇప్పుడు జుగాడి చేసి ఫస్ట్ చికెన్ 65 చేయాలి. 65 చేసిన తర్వాత ఏం చేయాలో తర్వాత చెప్తాను. అసలు చికెన్ 65 తోని ఇడ్లీ తింటారా అని చెప్పి మీ డౌట్ రావచ్చు. అదే ఈరోజు ఎక్స్పెరిమెంట్. మనం చికెన్ 65 తోటి ఇడ్లీని తినగలుగుతామా లేదా అనేది. ఇప్పుడైతే మేము ప్రాసెస్ అంతా మీకు వివరంగా చూపిస్తాం, చేస్తాం. ఇప్పుడైతే మీరు కూడా ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే చికెన్ తీసుకున్నాం. దీన్ని ఎందుకైనా మంచిగా మనం క్లీన్ చేసుకోవాలి. నీట్గా చికెన్ కట్ చేసుకున్నాం. నీట్గా కడగాలండి. కొంచెం ఉప్పేసి ఇంకా బాగుంటుంది. చేపలు అవి ఏమైనా మంచిగా ఇల్లనే ఇంత పసుపు అల్లం కారం అది కూడా చాలా బాగుంటుంది. అట్లా కూడా కానీ యాంటీబయాటిక్. గైస్ చికెన్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే అల్లం వేసుకోవాలి. మన వాళ్ళిద్దరికి 2 పళ్ళప్ప చెప్పినాం. మిరియాలను దంచి పొడి చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు దంచి పొడి చేస్తారు. ఫస్ట్ అల్లం సరిపోతుందా? మొత్తం పొడి పొడి కావాలి. ఆహా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వచ్చింది గ్యాస్ చల్లగా ఉంది. ఓకే సరిపోతుందా? సరిపోతుంది. పసుపు, పచ్చని పసుపు కాదు కారం, ఎర్రని కారం. కారం వేస్తాను. ఓకేనా? ఏవే మొత్తమే అరే మొత్తమే నెక్స్ట్ ₹5 ప్యాకెట్ అది. కారం సారీ పసుపు మొత్తం వీడు ఒక 90 తాగినట్టుండి గైస్ వీడు. బండి బదోరే కోయ్ 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 మాట బాగా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్. ఎంతసేపు మొత్తమా? కొంచెమే ఇది. రివర్స్ గేర్. చాలు చిటికెడంత ధనియాల పొడి. ఓకేనా? చిటికెడంత మసాలా. నెక్స్ట్ ఉప్పు ఎంత వేయాలి? సరిపడేదంత ఉప్పు. తెలుగు చేతికి ఎంత అంటారా తెలుగులా? ఇంకొంచెం ఇంగ్లీష్ తో సాల్ట్, తెలుగులో ఉప్పు. ఇంకోటి లవణం సరిపోతా? చాలు సార్. నమక్. ఓ ఎవరు మిరియాలు వేయలే అలా టెస్ట్ చేయండి భయ్యా. ఇద్దరు ఎవరు పాస్ అంటే దేవగాడే పాస్ అయ్యిండు మొత్తం పోయి ఉండదు. చూడు బాగా యాక్టింగ్ చేస్తుంది. యాక్టర్ కదా ఆ మాత్రం యాక్టింగ్ చేయాలి. కొంచెం ఇట్లా నుంచి నూనె వేడైనాక డైరెక్ట్ చికెన్ ఫ్రై డీప్ ఫ్రై చేద్దాం. సారీ చికెన్ 65 స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే నూనె పోసి నూనె వేడేదాకా మనం ఆగాలి గైస్. ఎంత వేయాలి? సరిపోడే అంత తగినంత. ఆల్మోస్ట్ ఒక 75% అండి. ఎంత? ½ లీటర్ పావు లీటర్ 3 పావు లీటర్లు. ఇది కరెక్ట్. కొంచెం గ్రామర్ మిస్టేక్ ఏమనుకోండి గైస్. ఇందాక చెప్పడం మర్చిపోయినాం. దీంట్లో నిమ్మకాయ కూడా మనం పిండుకుంటాం గైస్. నూనె అయితే వేడైంది. ఇప్పుడు పకోడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఏం కాదు ఆగండి మీరు. చెప్పు కొంచెం వేసిండు. డైరెక్ట్ చికెన్ ఎత్తాడు.
స్మెల్ వస్తుంది. అయింది అది అతుక్కుంటే విడది ఇక్కడ తీసే ఉన్నాయి అన్ని ఎక్కువ లేవు గారా. ఎక్కడనో చూసినట్టుంది ఫ్రెండ్స్. మనడు ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నాదే కేజీ దగ్గర పెట్టిండు మనదే 120 రూపీస్ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. వీడే నా అసిస్టెంట్ కాదు, అక్కడ కప్పులు క్లీనింగ్ చేసేది. మనం చూసింటారుగా మీరు. నాకు ఎందుకు కప్పలు లెక్క అనిపిస్తుంది. చైనా నుంచి వచ్చింది గైస్ మావాడు. చైనాలో బాగా కప్పలు ఎలుకలు అట్లా తిని తిని అర్థం అట్లా అయిపోయింది. ఇది 2 ఎలుకలు పట్టారు పొలంలో. ఇంకెంత టైం పడుతుంది ఇట్లా? ఇంకా కావాలి వెళ్ళొద్దు బాబు. చికెన్ 65 వేయడము ఇట్లా ఇట్లా ఏంగానే ఇట్లా తీసి లేచేసాడు కాదు. అది మీట్ అది. చీజ్ లేదు ఎప్పుడు తినలే అది. చైనా పోలే ఎప్పుడు. పాము ఎలుక కప్ప గబ్బిలేని తింటావా? ఫేమస్ అక్కడ. ముసలి తింటావు. ముసలి తినాలంటే బ్యాంకాక్ పోవాలి నువ్వు. గైస్ ఒకటైతే మర్చిపోయినాం, ఎగ్ మర్చిపోయినాం. ఒక వాయ్ అయితే ఫెయిల్ కాదు, ఇది కూడా బాగానే ఉంటది. ఇంకో రౌండ్ అట్లా ఎగ్ కూడా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆ వాయి తీయగానే నేను టేస్ట్ చేసి చెప్తా. ఎగ్ అయితే ఎత్తాను ఇట్లా. వీడు ఆగాడు ఉత్తరగాడు వీడు. గుడ్డు వల కొట్టడం కూడా రాదు మా వాడికి. ఇక చూడండి ఇక పల్లె 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 పర్లేదు కానీ ఎట్లా వల కొట్టడం చూసారు కదా. నువ్వే కలపాలి. ఒక్క దాంట్లో ఒక్క చేయి ఉంటేనే బాగుంటుంది. అంతే అన్ని వేయాలి. మళ్ళీ మొత్తం నేనే వేస్తాను అని అంటారు. వీటిది ఒకసారి గంటి నువ్వు అటు పడుతుంది ఏమున్నది. గైస్ ఫస్ట్ వాయ్ అయితే రెడీ అయింది. అది మనం బయటికి తీద్దాం. వీడు పిట్ట పెట్టినట్టు చూస్తాడు. ఎప్పుడెప్పుడు తీస్తారా ఎప్పుడెప్పుడు తిందామని. ఆగేటట్లేడు గైస్. వీళ్ళు నూనెలకెళ్ళే తీసుకొని తినేటట్టున్నాడు. చాలా బాగుంది చూడ్డానికి అయితే బాగుంది. నూనె కూడా పడుతుందల్లా. మాకు మా వాళ్ళు వెయిట్ చేసే టైం లేదు మనకి. ఇప్పుడు ఎగ్ ఫ్రై ఇది. మావాడు ఆగేది అందరు దిష్టి తీసేస్తారు. పిల్లారైంది కదా జెర్సీ. ఇది కొంచెం కలర్ మారింది ఎందుకంటే ఇందులో మనం ఎగ్ మిక్స్ చేసినాం కదా. అవును ఇవి చూడండి, ఇవి డార్క్ కలర్, ప్యూర్ డార్క్. ఇది ఎగ్ కలిపిందేమో కొంచెం. చూపి రైడ్ ఎందుకు ఒక ముక్క తిందానిక. అది కాకపోయినా మంచిదే, నీ దగ్గర అయితే బెటరా. ఇది నాశనమైనా మంచిదే గైజ్. ఇది ఏదైనా మంచిదే, చిన్నగానికైతే పెట్ట. చూడండి చికెన్ కన్నా ఇది బాగుందిగా టేస్ట్. చికెన్ అంటే మా వాళ్ళు వద్దు అంటే ఫుల్ కోడి తెచ్చిర్రు. కాస్త ఫెయిల్ ఏం కాలేదు. అప్పటిది ఇప్పటిదాకా దాచి పెట్టుకుంటే అయిపోగారా కొంచెం. ఎంత పని చేస్తీరా. ఏది పేలుతుందా? పేలుతాదిరా. మిస్ అయ్యి వెళ్ళరా చూపిద్దాం అనుకున్నా, వీడియో ఆన్ చేసే లోపే పేలిపోయింది. వీడిని కోయ్ ఫస్ట్. వీడిని కోయాలి గైస్. వీడు సగం తిన్నాడు. వీడు 1/2 కిలో తిన్నాడు ఆల్రెడీ. 1/2 కిలో చికెన్ తిన్నాడు. గుడ్డు తిను, ఆ ఎగ్ డైరెక్ట్ తిను. తింటా అల్ల వేసి ఉడకబెట్టు. ఆయిల్లో ఉడకబెడతాడు. వీని బ్రెయిన్ ఇక్కడ ఉన్నది. ఏం చేయాలి? ఆయిల్ ఉడకబెడుతుంది. అయితే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అదేనా? నేను కెమెరా హ్యాండిల్ చేస్తాను. అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ హ్యాండిల్ చేసి 5x పెడతా. 5x ఫీల్ చేసుకుంటారు. అప్పుడు మేము కోయ్ గుడ్డు కోయ్ అంటే కోడి గుడ్డును కోయ్. టమాటాలు కోయ్ నువ్వు ఫస్ట్. టమాటాలు అట్లనే స్టంట్ ఉంది. నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం అయింది. మనలో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కోస్తాలు. అలా టమాటాలు కూడా వీడివి కోయడానికి వీడు అసిస్టెంట్. లైట్ వెయిట్ లివర్లు తీసేద్దాం. ఈడో ఒక అసిస్టెంట్. గైస్ ప్రస్తుతానికి అయితే మన చికెన్ 65 రెడీ అయిపోయింది.
మొత్తం ఆపేసినాం. ఇది నెక్స్ట్ ఇడ్లీ ఎక్స్పెరిమెంట్ ఛాలెంజ్ ఉంది కదా, మన ఛాలెంజ్ అయింది అది. ఇడ్లీ ఎక్స్పెరిమెంట్ వీడియోనే. ఇడ్లీ ఎక్స్పెరిమెంట్ వీడియో చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలి మనం. ఇడ్లీది గ్రేవీ చేయాలి. అంటే ఇట్లా 65 తోని ఇడ్లీని తినలేము కదా, కాబట్టి మనం ఇడ్లీతోని ఒక గ్రేవీ తయారు చేసి దీన్ని దాంట్లో మిక్స్ చేసి ఇడ్లీ మిక్స్ చేసి తినాలి. వీడు చెప్పింది కొంచెం అటు ఇటు చెప్పిండు. మనం గ్రేవీ దీంతో తయారు చేస్తాం, దీంట్లో ఇడ్లీని కలుపుతాం, ఫైనల్ గా తినాలి. అది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది అని మేము అనుకుంటాను. 100% సక్సెస్ అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే రెసిపీ కోసం తీసేయాలి, మనం ప్రిపేర్ చేద్దాం. తీసేసి వేరే ప్యాన్ పెట్టాలి. మనం గైస్ రెసిపీ కోసం అయితే ప్యాన్ పెట్టినాము. మావాడు ఆయిల్ పోస్తున్నాడు. మరి తగినంత చాలా సౌండ్ వస్తలే, సౌండ్ చెప్పాను. చాలు. ఇందులో మనము ఈ ఐటమ్స్ వేసుకోవాలి. కలర్ తీసి కలర్ వేయద్దు, ముందుగా వేయాల్సింది ఆకు, ఎండిపోయిన ఆకు. అరే ఈటీవీ వంట ఛానల్ చెప్తాడు చూడు, అట్లా అట్లా చెప్పడానికి ట్రై చేయ ఒకసారి. ముందుగా ఎండిపోయిన ఆకు వేయాలి. ఎండిపోయిన ఆకు. ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తాను. అది కూడా వేసామా? ఇదేదో పువ్వు కవర్ వేసు. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ వేసుకుందాం. చూస్తామంటాయి ఆనియన్స్, అందులోనే మిర్చి. ఈ రెండు కొంచెం అయిన తర్వాతనే టమాటా వేయాలి, ఫస్ట్ వేయద్దు. గైస్ ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం అల్లం వేసుకోవాలి. చాలా ఎక్కువ వద్దు అల్లం కూడా వేసినాం మనం. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలి తక్కువ కావాలా? లైట్గానే, ఎందుకంటే దాంట్లో కూడా వేసినాం కాబట్టి. కారం తగినంత. నెక్స్ట్ పెప్పర్, మన ఇంతకుముందు మన సాహస వీరులు దంచిన పెప్పర్ అండ్ ఉప్పు ఏంటి సార్ కొంచెం చాలా. ఓకే, ఆల్రెడీ అలా ఫుల్గా వేసినాం కాబట్టి ఇవన్నీ మనం, ఇదే మనకి మెయిన్. మావాడు ఎందుకో నవ్వుతుండు మరి. ఎక్స్పెరిమెంట్ చేయలేదు అనుకుంటావా? లేదు, 100% సక్సెస్ రేట్. గైస్ ఇప్పుడైతే మనకి గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు మనం తీసిలేస్తాడు. ఇప్పుడే మన ఎక్స్పెరిమెంట్ అసలైన ఘట్టం ఫైనల్ ఘట్టానికి వచ్చింది మరి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్లీజ్ పకడ్ దిస్, గివ్ దిస్. పెట్టు, మాకు మసిగుడ్డ లాగా. ఇడ్లీలు వేయండి. మన లాస్ట్ ఫైనల్ స్టేజ్ అమ్మా. బయట తెల్ల ఇడ్లీలు, తెల్ల ఇడ్లీలు గైస్. అల్తా గైస్ ఇది మీ ఇంట్లో అయితే అసలు ట్రై చేయకండి. తిన్నాక చెప్తాం మేము ట్రై చేయాలా వద్దా అనేది. మేమంటే మాస్టర్ చెఫ్లం కాబట్టి చేసాము. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. వాళ్ళు కోని బదులు ఇడ్లీ కోపించి నాకు పంచి పాడతాను. గైస్ మన ఇది ఐటమ్ అయితే కంప్లీట్ అయింది. చూడడానికి అయితే సూపర్ గా అయింది. గుమ్మగుమ్మలాడే ఇడ్లీ 65 రెడీ. ఎక్స్పెరిమెంట్ సక్సెస్. అంటే తిన్నాక చెప్తాం ఎట్లుంటుందో. తిన్నాక చెప్దాం. మన ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. ఇడ్లీ విత్ చికెన్ పకోడీ చూడండి, మొత్తానికి సీక్రెట్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే చేస్తున్నాం. టేస్ట్ చేసినాక సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో అనేది చూద్దాం. సక్సెస్ ఫెయిల్ అనేది ఉండదు. ఇప్పుడైతే టేస్ట్ చేసి మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందో లేదో చూద్దాం. మేము ఎట్లయినా మంచుకుంటాం చెప్తాం కావచ్చు అని చెప్పి మా బావను ఈ లడ్డగాని పట్టుకొచ్చిన వీళ్ళిద్దరు తిని రివ్యూ చెప్తారు. నిజంగా చెప్పారు ఎట్లున్నా కూడా. ఫస్ట్ అయితే మీరే తీసుకోమా. చికెన్ ముక్క నోట్లో చికెన్ తీసుకొని ఒక అట్లా కొంచెం ఇడ్లీ తీసుకో. కొంచెం నాకు కూడా నిమ్మకాయ వస్తే. నిమ్మకాయ మావాడు నిమ్మకాయ ఆగం చేస్తుండు.
ఎట్లా తినాలంటే పీస్ తీసుకోవాలి, చాలా గుమగుమలాడుతుంది. పీస్ విత్ ఇడ్లీ విత్ ఒక పీస్ ఇడ్లీ తీసుకోరా. ఓకే రైట్ తినండి. వావ్ చాలా బాగుంది, నిజంగా చెప్పండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇడ్లీ టేస్ట్ ఇడ్లీతోనే తిన్నాడు మన. కొత్తగా ఉంది. చికెన్ కంటే ఇడ్లీ సూపర్ ఉన్నది గైస్. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. నిజంగా, ఎందుకంటే మాకు ఇడ్లీ నార్మల్ తింటాం, చికెన్ తోని ఇట్లా మిక్సింగ్ చేసి గ్రేవీ చేసి దాన్ని అలా మిక్సీ చేసి తినిపిద్దాం అనుకున్నాం. ఓకే చాలా తినిపించాం. బాగుంది. నేను ఒక్కడే తినేయగలను, కానీ ఇక మీరు కూడా ఉన్నారు కాబట్టి వదిలేస్తాను. నేను కూడా ఒకసారి తిరిగి చూస్తాను. చూసుకుంటూ కూర్చోవాలి. చికెన్ ఇంకా బాగుంది guys. వాళ్ళకి ఏంట్రా పాపం. నువ్వు ఫస్ట్ ఇడ్లీ తిని చూడు, ఇడ్లీతో తినాలి. ఇడ్లీతోటే తిను. మాకొద్దా అదే పెట్టు. Next level. తీసుకో. వావ్ నిజంగా గైస్ ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో, సూపర్ ఉన్నది. లివర్ ఇప్పుడు లివర్ శివగానికి. అయ్యో చికెన్ 65 ఇడ్లీ తోటి థమ్స్ అప్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ మస్తుంది. అందరు మీరు కూడా ట్రై చేయొచ్చు గైస్ ఇంట్లో, సూపర్ అవుతుంది, మస్తు ఉన్నది. ఎక్స్పెరిమెంట్గా సక్సెస్ అయినాం, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే నాలాంటి చెఫ్ ఉండాలి, అలా అయితేనే చేసుకోండి. ముందు తినేటోడు ఉన్నాడు. ప్లీజ్ వీడియో లైక్ చేసేది వీళ్ళలాంటి తినేటోడు ఉండాలి. గైస్. వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో మన క్రేజీ ఎక్స్పెరిమెంట్. బాయ్. థ్యాంక్ యూ.